ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. నార్మల్‌గా మనం ఏమనుకుంటాము, ఈ ఏదైతే మనం బిఫోరు ఐపీసీ ఉంది కదా! దానికి రీప్లేస్‌మెంట్ భారతీయ న్యాయ సంహిత. 1, 2, 3 లెటర్స్ అనుకోండి. ఐపీసీ అలా అనుకోండి. లేకపోతే ఐపీసీ అనుకోండి. భారతీయ న్యాయ సంహిత. ఇండియన్ పీనల్ కోడ్. ఇది ఐపీసీకి రీప్లేస్‌మెంట్. నెక్స్ట్ ఏంటుంది మనకి సీఆర్‌పీసీ అనుకుంటాంగా మనం. సీఆర్‌పీసీ ఇగోండి భారతీయ నాగరిక సురక్ష సంహిత. సీఆర్‌పీసీ. సో, 4 లెటర్స్‌కి 4 లెటర్స్ కాంబినేషన్ సరిపోయింది కదా! నెక్స్ట్ ఎవిడెన్స్ యాక్ట్. ఇగోండి భారతీయ సాక్ష్యాధిని. ఇప్పుడు ఈ ఏదైతే ఈ 3 మనం వేరే యాక్ట్స్ చూసాం కదా! లైకు బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఒక షాపులో ఒక ఆయన బంగారం దొంగతనం చేశాడు. అంటే అక్కడ దొంగతనం జరిగిందని మనకు తెలిసింది. ఓకేనా? ఒక షాపులో ఒక మనిషి దొంగతనం చేశాడు. ఇక్కడ లాస్ ఎవరయ్యారు? షాపు యజమాని అయ్యాడు. సో, ఓకే. అది క్లియర్ కదా! బంగారం పోయిందంటే బంగారం ఓనరు లాస్ అయ్యాడు. బట్ వీడు బంగారం దొంగతనం చేశాడు. ఇది ఒక అనుకుందాం. ఇప్పుడు దీన్ని దొంగతనం జరిగింది అని ఒకటి మనకు తెలిసింది కదా! దొంగతనం జరిగితే ఎన్ని 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 సంవత్సరాలు కానీ, ఎన్ని నెలలు కానీ, దానికి శిక్ష ఏంటి? ఫైన్ ఏంటి? ఇది మొత్తం చెప్పేది ఓన్లీ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్. అంటే సింపుల్‌గా మనం చెప్పాలి అనుకుంటే ఇది బిఫోర్ అనుకున్నాం కదా! ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అనేసి. ఓకేనా? బిఎన్ఎస్ అంటే దాని మీనింగ్ అది. నెక్స్ట్ బిఎన్ఎస్ఎస్ అన్నాం కదా! ఈ బిఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? సీఆర్‌పీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ దొంగతనం జరిగింది అనుకున్నాం కదా మనం. ఈ దొంగతనం జరిగినప్పుడు అంటే దొంగతనం అంటే దొంగతనం కాదు. లైక్ ఇక్కడ రేప్ కానీ, మర్డర్ కానీ, లేకపోతే థెఫ్ట్ కానీ ఇలా ఏవైనా కూడా అన్ని సెక్షన్స్ కూడా బిఎన్ఎస్‌లో మనకు చెప్తాయి. విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ లైఫ్. దానికి ఎన్ని సంవత్సరాలు ఏంటి శిక్ష అనేది ఈ బిఎన్ఎస్ మనకు చెప్తది. నెక్స్ట్ మనకి బిఎన్ఎస్ఎస్ అనేది ఏం చెప్తది? ఇప్పుడు ఇక్కడ దొంగతనం జరిగిందనుకుందాం. అప్పుడు దొంగతనం జరిగితే ఈయన ఫస్ట్ ఎవరికి కంప్లెయింట్ చేస్తాడు? షాప్ ఓనరు పోలీస్ కంప్లెయింట్ పెడతాడు. అంటే ఇక్కడ పోలీస్ ఎంటర్ అవుతాడు సెకండ్ స్టెప్‌లో. ఇది బిఎన్ఎస్ఎస్. ఈ పోలీస్ ఏం చేస్తాడు? అక్కడ వస్తాడు, క్రైమ్ సీన్ చూస్తాడు. అంటే ఇన్వెస్టిగేషను. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు కదా! పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కేసు రిజిస్టర్ అవుతది. ప్లస్ వచ్చేసరికి అక్కడ ట్రైల్‌లో ఎలా చేయాలి? ఈ సంబంధించిన ప్రొసీజర్‌లు మొత్తం అంతా కూడా సీఆర్‌పీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇక్కడ ఆల్రెడీ ఇందులో ఫస్ట్ ఏం జరిగింది? బంగారం దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిందనుకున్నాం. లైక్ అంటే దొంగతనం అని కాదు. థెఫ్ట్ కానీ, రేపు, మర్డరు, లేకపోతే అసాల్టు, దాడి ఇటువంటివి ఏవైనా కానీ ఇందులో జరుగుతాయి మనకి. ఇప్పుడు పోలీస్ వస్తాడు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ట్రయల్ చూస్తాడు. ఇవన్నీ ఏవేవి ఎలా చేయాలి ప్రొసీజర్ అని చెప్పేసి ఇందులో ఏంటి కామన్‌గా బ్లైండ్‌గా మీకు చెప్పాలంటే ఇన్వెస్టిగేషను, ట్రయలు ఇవన్నీ కూడా పోలీస్ సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా బిఎన్ఎస్ఎస్‌లో ఉంటాయి మనకి. ఓకే. ఇప్పుడు దొంగతనం చేశాడని ఇందులో అనుకున్నాము. వాడిని పోలీస్ తెచ్చాడు అనుకుందాం. ఒకవేళ దొంగతనం చేయకుండా యజమాని వాడి మీద దొంగతనం చేశాడని చెప్పడం. ఇప్పుడేమవ్వాలి? పోలీసులు వాడిని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో దాన్ని పెట్టేశారు పోలీస్ స్టేషన్‌లో ఏదో కేసు పెట్టేసి. ఇప్పుడు అది చెయ్యలేదని చెప్పేసి దానికి సంబంధించిన సాక్ష్యాలు అంటే వాడు చేశాడంటే చేశాడు, చేయలేదంటే చేయలేదనేసి. ఇప్పుడు ఎవరైతే షాప్ ఓనర్ ఉన్నాడో షాప్ ఓనరు సాక్ష్యాలన్నీ తెచ్చి ఇక్కడ ఏదైతే బీఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియంలో వీడు చేశాడు. ఇది ప్రూఫ్స్ అని చెప్పి లైక్ సీసీటీవీసు, వీడియో రికార్డింగ్స్ ఇలా ఏవైనా కూడా సాక్ష్యంకి సంబంధించినవన్నీ ఇందులో ఎవరెవరు ఉంటారు? విట్నెస్‌లు కూడా ఉంటారు. సాక్షులు ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు షాపులో దొంగతనం జరిగిందంటే షాప్ ఓనర్, దొంగ ఇద్దరే ఉంటారు కదా! షాపులో కొంతమంది మనుషులు ఉంటారు. వీడి వైపు ఉంటారు. వీడొక్కడే వెళ్ళాడు అనుకోండి. వీడి కోసం గాని వాడు ఇలా అనమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే దొంగతనం ఏదైనా జరిగింది చేసిందనుకున్నప్పుడు ఇది. నెక్స్ట్ దానికి సంబంధించిన పోలీసులు రావడం, ఇన్వెస్టిగేషన్‌లు, ఎఫ్ఐఆర్‌లు, ఛార్జ్ షీట్‌లు, అరెస్ట్‌లు ఇవన్నీ కూడా ప్రొసీజర్ ఎలా ఏంటని చెప్పేసి ఇది. ఇప్పుడు ఈ 2 ఎప్పుడైతే జరిగాయో మనకి 2 జరిగినప్పుడు మూడో ప్రొసీజర్‌లో మనకి అక్కడ ఎలా జరిగిందో అది నిజమా కాదని చెప్పి దానికి సంబంధించిన సాక్షులు ఇవన్నీ సాక్ష్యం, సాక్షులు అంటే జరిగిందనేసి సాక్ష్యము, సాక్షులు దాన్ని చూసిన వాళ్ళు. ఈ మూడో పార్ట్‌లో అందులో ఇది ఈ మూడిటికి డిఫరెన్స్ మనకి.